హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. సాయంత్రం పూట వాళ్ళొచ్చే లోపల ఏదన్నా చేసి పెట్టాలి అంటే కొంచెం వెరైటీగా ఏదన్నా ఉంటేనే పిల్లలు తింటారు కదా! ఈ మధ్య కాలంలో బయట పునుగులు తెగ తినేస్తున్నారు కదా! మనం అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేద్దామండి. ఏం పోతుంది? అది మైదా పిండి, గోధుమ పిండి మైదా పిండి, బియ్యం పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ అయ్యేమీ లేనప్పుడు గోధుమ పిండి, జొన్న పిండి ఉంటే చాలండి. పిల్లలకి హెల్త్‌కి గూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి కొంచెం వెరైటీగా ఉంటుంది. హెల్త్‌కి గూడా మంచిది కాబట్టి నేనేం చేశానంటే కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు అంటే మనం స్వీట్ సరిపడంత షుగర్ తీసుకున్న. అందులోనే కొంచెం ఇలాచి కూడా ఏసి పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి గోధుమ పిండి, జొన్న పిండి ఏసుకొని షుగర్ సరిపడంత ఏసేసుకొని మధ్యలో చిన్న హోల్‌లాగా పెట్టుకొని వాటర్ ఏసి పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాము. వదిలితే కొంచెం మంచిగా నానుతది. షుగర్ కొంచెం కరిగినాక మన దగ్గర మిక్సీ పట్టుకుంటే పర్వాలేదు. లేదంటే కొంచెం వదిలేసినా నానిపోతదండి ఎంతసేపు. కొంచెం పాలు, నీళ్లు పోసేసి కొంచెం ఒక్క చిటికెడు ఉప్పేసుకుందాం టేస్ట్ కోసం అంతే అనమాట. ఉప్పేసుకొని చక్కగా ఈ విధంగా కలిపి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత మన బాండిల్లో ఆయిల్ పోసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా ఏసుకుందామండి. మనకి ఎప్పుడన్నా పునుగులు తినాలి అనిపించినప్పుడు గోధుమ పిండి, జొన్న పిండి ఎలానో ఈ మధ్య కాలంలో జొన్న పిండి రెడీగా పెట్టుకుంటున్నారు కాబట్టి జొన్న పిండితోనే ఏసుకుందామండి. మైదా పిండి కాకుండా మనకి ఇడ్లీ పిండి కూడా ఉండదు ఇంట్లో టైంకి. దోస పిండిలో ఉండదు కాబట్టి ఇలా ఏసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చూడనీకి కూడా కలర్‌ఫుల్‌గా మంచిగా వచ్చినాయి. మనకు స్వీట్ వద్దనుకుంటే హాట్ కూడా చేసుకోవచ్చండి. షుగర్ బదులు కొంచెం ఉప్పు, జీలకర్ర ఏసుకుంటే సూపర్ ఉంటుంది. అంట్లో చట్నీ చేసుకోవాలి. తింటే చట్నీ అక్కర్లేదు. ఒకసారి ఇలా ట్రై చేద్దాం, ఒకసారి అలా ట్రై చేద్దాం. ఏం పోతుంది పిల్లలు ఇష్టంగా స్వీట్ తినే వాళ్ళకైతే పిల్లలకి ఇది చేసి పెట్టుకోవచ్చు. ఇష్టం లేదు స్వీట్ అనుకునే వాళ్ళకు అందులో కొంచెం షుగర్ తగ్గించుకొని ఉప్పు, జీలకర్ర ఏసుకుంటే అయిపోతుంది. మనం చక్కగా ఏసేసుకొని పునుగుల్లాగా ఏసేసుకొని చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుందబ్బా! చాలా బాగుంటుంది. జొన్న పిండి అందులో హెల్త్‌కి మంచిది కాబట్టి స్కూల్లు స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు సాయంత్రం రాగానే ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో పిల్లలేంటండి పెద్దవాళ్ళు కూడా తినేవాళ్ళు ఇష్టంగా తింటారు కదా! ఆళ్ళ కోసమని చేసుకోవచ్చు. చక్కగా చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా వచ్చాయో మంచిగా ఉన్నాయండి. తీయగా సూపర్ ఉన్నాయి. వేడి వేడిగా తిన్నా బాగుంటాయి. చల్లగా ఉన్నా బాగుంటాయి. స్వీటు జొన్న పిండి, గోధుమ పిండితో స్వీట్ బోండాలు రెడీ అయిపోయినాయి అబ్బా! ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.